అంటే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి వచ్చే మాటలు ఏమిటి? సూపర్ 6 అంటే ఏమిటి నాకు గుర్తులేదే. సూపర్ 6 సూపర్ 7 ఇవా రాష్ట్రంలో అని ఇవ్వాలంటా ఉన్నాను. ఇవాళ నిజంగా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అడుగుతాను, ఎన్నికలప్పుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు ఏమిటి? ఎన్నికలప్పుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థిని ఇంటికి పంపించి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ అన్న మాటలు ఏమిటి? పిల్లాడు కనపడితే చాలు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 సంతోషం. ఇంట్లో నుంచి ఆ పిల్లల అమ్మ బయటకు వచ్చింది అనంటే, ఆ అమ్మ బయటకు వచ్చిందనంటే, ఆ అమ్మతో పాటు వారి చిన్నమ్మనో వారి పెద్దమ్మనో బయటకు వచ్చిందనంటే నీకు 18,000, నీకు 18,000 సంతోషమా అనేవాడు. ఇంట్లో నుంచి 50 ఏళ్ళ పైచిలుకు ఉన్న మహిళ బయటకు వస్తే చాలు, ఇంట్లో నుంచి 50 ఏళ్ళు పైచిలుకు ఉన్న మహిళ బయటకు వస్తే చాలు, జగనన్న చేయూత కింద ఇచ్చింది కేవలం 18,000. చంద్రన్న వస్తున్నాడు, మీకు సంవత్సరానికి 48,000 ఇస్తాడు, మీకు సంతోషం. ఇదే చేద్దామని పెద్ద చంద్రబాబు నాయుడు ఇంట్లో నుంచి ఒక 20 ఏళ్ళ పిల్లాడు బయటకు వస్తే చాలు, చంద్రన్న వస్తున్నాడు, నీకు నెలకు 3,000 సంతోషమా నీకు అని అనేవాడు. ఇంట్లో నుంచి కండువా వేసుకొని రైతు బయటకు వస్తే మీకు 20,000 సంతోషమా. అడుగుతా ఉన్నా, సూపర్ 6 అన్నావు, సూపర్ 7 అన్నావు, ఇంటికి వెళ్ళి అబద్ధాలు చెప్పావు, మోసం చేస్తా ఉన్నావు. మోసంలో నుంచి కోపం పుడతా ఉంది. ఆ కోపంలో ప్రజలు రోడ్డు ఎక్కకూడదు అని చెప్పి, ప్రజల తరపున ఎవరు ఉండకూడదు అని చెప్పి ఎంతటి దుర్మార్గంగా కేసులు పెడతా ఉన్నారు, ఎంత దుర్మార్గంగా పోలీసు వ్యవస్థను మీరు వాడుకుంటా ఉన్నారు. ఇవన్నీ గమనించమని చెప్పి ప్రజలను కోరుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా గట్టిగా చెప్తా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పులు ఒప్పుకోండి, ప్రజలను క్షమాపణ అడగండి, అడిగి ప్రజలకు చేతనైన మంచి చేసే కార్యక్రమం చేయమని అడుగుతా ఉన్నా. ఇలా చేయకపోతే మీ పుట్టగతులు ఉండవు, వేగంగా మీ పాపాలన్నీ పండుతూ ఉన్నాయి. శిశుపాలను పాపాల మాదిరిగా మీ పాపాలు చాలా వేగంగా పండుతూ ఉన్నాయి. మీ ప్రభుత్వం నెక్స్ట్ ఎలక్షన్లలో సింగిల్ డిజిట్లు కూడా రాని పరిస్థితిలోకి మీ ప్రభుత్వం పోతుంది అన్నది కూడా ఇదే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆరోగ్యపరంగా నేను అడగలేదు, నన్ను చూస్తాను, ఆయన ఏడ్చాడు, ధైర్యంగా ఉండు అని చెప్పినాను. తన భార్య కూడా నాతో పాటు వచ్చింది కాబట్టి ఆ తర్వాత టాపిక్ పిల్లల చదువులు, ధైర్యంగా ఎదుర్కోవాల్సిన సమస్యలు మీద దాని మీద మాట్లాడడం జరిగింది. కానీ నాకు ఇది కట్టలేదు. ఈ ఘటనలో ఉన్న మిగిలిన ముగ్గురు కూడా అరెస్ట్ చేస్తారు. దీని వెనక జగన్ ఉంటే విచారణ సిద్ధం అంటున్నారు. వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు, రాక్షస పాలన జరుగుతూ ఉంది. వాళ్ళు ఏం చేసినా పైన దేవుడు ఉన్నాడు, దేవుడే మొట్టికాయలు వేస్తాడు.